హలో అండి. మనం దత్తాత్రేయ స్వామి అవతారం గురించి తెలుసుకున్నాం. అదేవిధంగా శ్రీపాద వల్లభ స్వామి యొక్క విశిష్టత కూడా తెలుసుకున్నాము ప్రీవియస్ ఎపిసోడ్లో. సో ఈ ఎపిసోడ్లోని నరసింహ సరస్వతి స్వామి అవతారం గురించి కూడా తెలుసుకుందాము సంతోష్ గారి మాటల్లో. అసలు ఆ అవతారం ఎలా ఉంటుంది, ఆ యొక్క విశిష్టత ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం అయితే. వెల్కమ్ టు అస్ట్రా టాక్ షో కృష్ణ. అవును కృష్ణ, ఫస్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాము దత్తాత్రేయ స్వామి అవతారం గురించి. కలియుగంలో దత్తాత్రేయ స్వామి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభ స్వామి గురించి తెలుసుకున్నాము. మనము ఫస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాము శ్రీపాద వల్లభ స్వామి వరం ఇస్తారు. వరం అంటే చెప్తారు ఒక తల్లికి, రోజు ప్రదోష వేళ శివ పూజ చేస్తే నా అంతటి కొడుకు పుడతాడని చెప్పి. తను అలాగే చేస్తుంది. తను మరణించి మళ్ళా జన్మెత్తుతుంది అనమాట. సో తనంత కొడుకు, తనతో సమానమైన కొడుకు పుడతాడు అంటే మళ్ళీ తనే పుట్టాలి, తనే అవతారం తీసుకోవాలి. సో తనకి మాట ఇస్తాడు కదా, సో ఆమె మళ్ళీ జన్మెత్తుతుంది. తనకే మళ్ళీ శ్రీపాద వల్లభ స్వామి జన్మిస్తారనమాట. అది రెండో అవతారం. సో ఇది ఎక్కడ జరుగుతుందంటే ఆయన మళ్ళీ ఎక్కడ జన్మిస్తారంటే కరంజా అనే గ్రామంలో జన్మిస్తారు. కరంజా అంటే ఎక్కడ? అది మహారాష్ట్రలో ఉందన్నమాట. మహారాష్ట్రలో. సో తను పుట్టినప్పుడు అసలు ఏం మాట్లాడాడు అనమాట, ఓం ఓం అనే అంటాడు అనమాట నరసింహ సరస్వతి స్వామి వారు. అప్పటికి ఆయన పేరు నరహరి. అయితే తల్లి తండ్రి ఇద్దరు బెంగపడతారు, ఏంటి మాట్లాడట్లేదు కొడుకు, ఓన్లీ ఓం ఓం అంటున్నాడని. అయితే అప్పుడు కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత సైకిల్ చేస్తాడు, ఉపనయనం చేయమని చెప్పి. ఉపనయనం చేయంగానే మాట్లాడడం మొదలు పెడతాడు. వేదాలు అన్ని చెప్పడము చాలా బాగా చెప్తారు అనమాట. అందరు షాక్ అయిపోతారు, ఇంత చిన్న పిల్లవాడు ఎలా చెప్తున్నారు అని చెప్పి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత సన్యాసం తీసుకుంటా అని చెప్పి అంటాడు తల్లితో. అయితే తల్లి బాధపడుతుంది, అలా ఎలా వెళ్ళిపోతావు మమ్మల్ని వదిలేసి అది ఇది అంటే. కొన్ని వర్జన్స్లో ఏముంటుందంటే తల్లి బాధపడుతున్నప్పుడు తల్లి తల మీద చేయి పెడతారనమాట నరసింహ సరస్వతి స్వామి వారు. అప్పటికి నరహరి పేరు పెట్టంగానే తల్లికి పూర్వజన్మ గుర్తొస్తుంది. గుర్తొచ్చి అప్పుడు ముందు జన్మలో తను అన్నారు కదా, రోజు ప్రదోష వేళ పూజ చేసి నా అంతటి కొడుకు పుడతాడని చెప్పి. సో అప్పుడు గుర్తొస్తుంది అనమాట తల్లికి. కానీ ఎంతైనా కొడుకు కదా, బాధపడుతుంది, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతావు అంటే, లేదు నీకు మళ్ళీ సంతానం కలుగుతారు, నీకు సంతానం కలిగిన తర్వాతే నేను వెళ్తా అన్నట్టు అంటారు కొన్ని వర్జన్స్లో. సో సంతానం కలుగుతుంది. మొత్తానికి తన సన్యాసం తీసుకొని మొత్తం దేశం అంతా తిరుగుతారు. తిరిగి కాశీ వెళ్ళి అక్కడ ఒక గురువు దగ్గర శిష్యరికం చేసి, కృష్ణ సరస్వతి అనమాట గురువు పేరు. సో ఆయన దగ్గర నుంచి మళ్ళీ ఈయనకి నరసింహ సరస్వతిగా మారుతుంది పేరు. ఆది శంకరాచార్యులు ఇది అనమాట, అద్వైత వేదాంతాన్ని ఫాలో అవుతారు. సో అలా నరసింహ సరస్వతి స్వామిగా పేరు వస్తుంది ఆయనకి. మొత్తం దేశమంతా తిరిగి మళ్ళా అన్ని ప్లేసెస్ని యాక్టివేట్ చేస్తారు ఆయన. నర్సోబావాడి అనే ఒక ప్రదేశంలో అక్కడ ఉంటారు. అది కూడా నర్సోబావాడి, నృసింహవాడి అంటారు అనమాట. అది కూడా చాలా పవర్ఫుల్ ప్లేస్. అక్కడ కొన్ని ఏళ్ళు గడిపారు స్వామి. అక్కడ నుంచి ఫైనల్గా గాణగాపురానికి వస్తారనమాట. ఇంకా రెస్ట్ ఆఫ్ లైఫ్ అంతా గాణగాపురంలోనే ఉంటుంది. మధ్యలో తల్లిని కూడా కలుస్తారు వచ్చి, కరంజా వచ్చి. కానీ మెయిన్ ఏంటంటే గాణగాపురంలో ఎక్కువ సంవత్సరాలు ఉన్నారు, అక్కడే లాస్ట్ వరకు ఉన్నారు, అక్కడే మహత్యాలు ఎక్కువ జరిగినాయి. సో గాణగాపురంలో ఏమవుతుందంటే, అంటే చాలా మహత్యాలు ఉన్నాయి. అందులో ఒక మహత్యం ఏంటంటే, ఒక రైతు ఉంటాడు అనమాట, చాలా కష్టపడి పనిచేస్తుంటాడు రైతు. అక్కడ సంగమం ఉంటుంది, భీమా అమరజా నది సంగమం అనమాట. చాలా పవర్ఫుల్ ప్లేస్. స్వామివారు ఎప్పుడు అక్కడికి వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉంటారు. ఒకసారి అలానే వెళ్తూ ఉంటే ఒక రైతు ఎదురుబడి, ప్రతిరోజు రైతు దండం పెడతారు స్వామికి. స్వామి ఆశీర్వదిస్తారు. రైతు అంటాడు, ఒక్కసారి నా పొలానికి రండి, మీరు నా పొలాన్ని చూస్తే నాకు చాలా మంచి జరుగుతుంది అది అంటే. సరే అని వస్తారు స్వామివారు. వచ్చి పొలాన్ని చూసి ఇలా పొలం వైపు చూసి, అంత కోయించేసే మంచిగా ఉంటుంది పంట, అంత కోసేసే పంటని అంటాడు. అంటే సరే అంటాడు. సరే అని ఈలోపు స్వామివారు సంగమానికి వెళ్తారు స్నానానికి, పంట అంతా కోసేస్తాడు అనమాట. అయితే భార్య పిల్లలు అందరు అంటారు, అదేంటి ఇప్పుడే వచ్చింది కదా, ఇంకొన్ని రోజులు అయితే బాగుంటుంది, అప్పుడే కోసేయడం ఏంటి, వద్దు వద్దు అని చెప్తే వినడు. గురువు చెప్పాడు చేసేయాలి, స్వామివారు చెప్పారు చేసేయాలి, ఆయన మీద నమ్మకం ఉంది నాకు అంటారు. అందరు వద్దొద్దు అని చెప్పినా కూడా పంటని కోసేస్తారు అనమాట. కోసేసిన తర్వాత స్వామి తిరిగి వస్తారు. వచ్చి అదేంటి పంట అంతా ఏమైందంటే, మీరే చెప్పారు కదా స్వామి కోసేమని అంటే, నేను ఏదో సరదా కన్నట్టు అన్నానంటే, లేదు మీరు చెప్పారు నేను చేసేసా, మీ మీద నమ్మకం ఉందంటారు. సరే అన్న వెళ్ళిపోతారు స్వామివారు. తర్వాత కొన్ని రోజులకు వాన వచ్చి అందరు పంట పోతుంది, ఇతని పంటకి ఏం కాదు. అంటే గురువు మీద నమ్మకం. గురువు చెప్పాడు అంటే గురువు మీద నమ్మకంతో చేసేసాడు, ఇంకో సెకండ్ థాట్స్ లేవన్నమాట. ఇదొక మహత్యం. అలానే ఒక అతను చనిపోతే అతన్ని బతికిస్తాడు. భార్య వచ్చి చాలా బాధపడుతుంది, నా భర్త లేకపోతే నేను జీవించను అని చెప్పి. గురువు మీద పూర్తి విశ్వాసంతో ఆమె నమ్ముకొని గురువుని నరసింహ సరస్వతి స్వామి వారిని, దత్తాత్రేయ స్వామిని ప్రార్థిస్తే మళ్ళీ భర్తను బతికిస్తాడు అనమాట.
సో ఇలా చాలా మహత్యాలు ఉన్నాయి స్వామివారి. ఒక లేడీని పిశాచి బారి నుంచి కాపాడతాడు. అందుకే ఇప్పుడు గాణగాపురంలో చాలామంది మీరు చూస్తే ఈ దయ్యాలు ఇట్లాంటి ఈవిల్ స్పిరిట్స్ బాధలు ఉన్న వాళ్ళు గాణగాపురానికి ఎక్కువ వస్తారనమాట. ఓకే, అంటే ఇప్పటివరకు నేను ఆ ప్లేస్ విజిట్ చేయలేదు. ఓకే, సో తెలుసుకున్నాను కాబట్టి కంపల్సరీగా విజిట్ చేస్తాను. ఒక స్త్రీని పిశాచి బారి నుంచి కూడా కాపాడతారు స్వామివారు. ఒక పిశాచి పట్టి పీడిస్తుంటుంది అనమాట ఆ స్త్రీని. అయితే తను ఎందుకు ఇలా సఫర్ అవుతున్నాను అంటే తనకు పుట్టిన సంతానం అంతా చనిపోతూ ఉంటారు. ఎందుకంటే ఒక పిశాచి చంపుతూ ఉంటుంది అనమాట. కొన్ని వర్జన్స్ లో చదివితే గురు చరిత్రలో. అయితే స్వామివారిని ప్రార్థిస్తుంది. అప్పుడు అసలు బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే ముందు జన్మలో ఆ స్త్రీ ఒక బ్రాహ్మడి దగ్గర అప్పు చేస్తుంది. అప్పు తీర్చకుండా బాధ పెట్టి సతాయిస్తుంది. ఆ బాధతో ఆ బ్రాహ్మడు చనిపోయి పిశాచిగా మారి ఈ జన్మలో తను సతాయిస్తుంటాడు అనమాట. సో ఆ టైంలో తనకి సంతానం కలిగి చనిపోతుంటారు. అయితే స్వామివారిని ప్రార్థిస్తుంది అనమాట. ఇప్పుడు స్వామివారు రక్షిస్తాడు ఆ స్త్రీని. అంటే స్వామివారికి ఎంత దయ అంటే అంటే గురువుకి ఎంత దయ అంటే ఆ పిశాచి ఆ స్త్రీ మీదకి వచ్చినప్పుడు పిశాచికి చెప్తారు, ఆమెను సతాయించొద్దు, నువ్వు ఇప్పుడు నా పాదుకలను ఆశ్రయించుంది, ఆమెను సతాయించొద్దు. అంటే ఆ పిశాచికి కూడా ఆయన గురువే కదా, దేవుడే కదా. పిశాచి అంటే మరి నా పరిస్థితి ఏంటి, నన్ను సతాయించింది కదా తను పూర్వజన్మలో, మరి అది కరెక్ట్ కాదు కదా అంటే సరే అని చెప్పి ఆ స్త్రీ చేత ఈ కార్యక్రమాలన్నీ చేయిస్తాడనమాట ఈ పిశాచికి. చేస్తే అప్పుడు విముక్తి వచ్చి ఆ పిశాచి వెళ్ళిపోతుంది. అంటే గురువుకి ఎంత దయా జాలి అంటే పిశాచాలు భూతాలు మనుషులు అందరికీ గురువు, అందరికీ దేవుడు ఆయన. వాళ్ళ బాధను కూడా వింటాడు ఆయన. అది గురువు యొక్క గొప్పతనం. అంటే మీరు గురువు యొక్క గొప్పతనం ఎంత బాగా చెప్పారంటే మంచి శిష్యుడైనా చెడు శిష్యుడైనా దైవంతో ఉన్న గురువు దగ్గరగా ఉన్నప్పుడు సమానంగా చూస్తారు. అది ఎర్లీ ఏజెస్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ వస్తుంటే గురువుకి అసలు వాల్యూ అనేది తగ్గుతూ వస్తుంది. అంటే కామెంట్స్ చేయడం కానీ సెటైర్లు చేయడం కానీ. ఇంతకు ముందు ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాము, దేవుడు కోపం వచ్చినా గురువు రక్షిస్తాడు కానీ గురువు కోపం వస్తే దేవుడు కూడా రక్షించాడు అని చెప్పి. సామాన్యంగా గురువు కోపం రాదు, కానీ అలాంటి పరిస్థితి కల్పిస్తున్నాం అన్ఫార్చునేట్లీ మనము. అవునులేండి. సో ఈ ఎపిసోడ్ వినైనా గురువులకు అందరు రెస్పెక్ట్ ఇస్తారని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేద్దాము. అంటే 90s వరకు గురువు యొక్క విశిష్టత అంటే గురువు గారు అంటే పక్క నుంచి వెళ్తుంటే నమస్కారం పెట్టేవారు, లేకపోతే ఆగి నమస్కారం అండి బాగున్నారని పలకరించారు. కానీ ఇప్పుడు అలా లేదు కదా. ప్రెసెంట్ జనరేషన్కి వచ్చేసరికి గురువు మీద సెటైర్లు కామెంట్స్ అనేవి ఉన్నాయి. కానీ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు మార్పు వస్తుందని అనిపిస్తుంది. ఒక స్టేజ్లో అవును మీరు అన్నట్టు బాగా ఇది అయిపోయారు, కానీ మళ్ళీ చాలామంది తెలుసుకోవడం గురువు గొప్పతనం, ఎస్పెషల్లీ గురు చరిత్ర చదివిన తర్వాత, దత్తాత్రేయ స్వామి గురించి తెలిసిన తర్వాత, దక్షిణామూర్తి స్వామి గురించి తెలిసిన తర్వాత మళ్ళీ గురువులకి రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు ఈ జనరేషన్. సో ఇది కంటిన్యూ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం పాజిటివ్గా. ఓకే. సో అలా నరసింహ సరస్వతి స్వామి వారు చాలా మహత్యాలు చేశారు. ఇంకొక అతనికి కుష్ఠరోగం వస్తుంది, లెప్రసీ. సో ఆయనని కాపాడతాడు. అక్కడ కూడా పరీక్షిస్తారు స్వామివారు. ఒక ఎండిపోయిన ఔదుంబర వృక్షం కర్ర లాంటిది ఇచ్చి దానికి రోజు నీళ్లు పోయి ఎప్పుడైతే దానికి ఆకులు వచ్చి చిగురిస్తున్నో నీకు లెప్రసీ అనేది పోతుంది అని చెప్పి. చాలామంది అంటారు ఎండిపోయిన కట్టకి ఎలా వస్తాయి అది అని చెప్పి, కానీ ఆయన మాత్రం గురువు మీద నమ్మకంతో గురువు చెప్పాడు కాబట్టి చేశాడు అనమాట. పార్టీ ఒక దగ్గర చేస్తారు. తర్వాత స్వామివారు వచ్చి చూసి అంటే సంతోషించి కొంచెం నీళ్లు చల్లుతారు దాని మీద, వెంటనే దానికి చిగురు వస్తుంది, ఈయన కుష్ఠరోగం పోతుంది. సో అలా ఎన్నో మహత్యాలు చేశారు. లాస్ట్లో స్వామివారు ఇంకా నేను వెళ్ళిపోవాల్సిన టైం అయిందని చెప్పి నేను కదలి వనానికి వెళ్ళిపోతా శ్రీశైలం దగ్గర అని చెప్తే చాలామంది ఏడుస్తారనమాట, వెళ్ళొద్దు గురువు ఉండాలి ఇక్కడే అని. నేను అక్కడికి వెళ్ళినా కూడా నేను ఎప్పుడు ఇక్కడ నిర్గుణ పాదుకల రూపంలో ఇక్కడే ఉంటాను, మఠంలోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళనని చెప్పి మాటిస్తారు. ఆయనకు చాలామంది శిష్యులు ఉన్నారు. ఫైనల్గా ఆయన శ్రీశైలం చేరుకొని కదలి వనంలో వెళ్ళిపోతారనమాట. సో అవసరం ఉన్నప్పుడు ఇప్పటికీ వస్తారు, మనతోటే ఉంటారు ఆయన. ఎక్కడున్నా 12ంటికి గాణగాపురంలో భిక్షకు వస్తా అని చెప్పి చెప్తారనమాట. అంటే ఆ ప్లేస్ అంటే స్వామివారు ఇంకా సజీవంగా ఉన్న ఏదో ఒక రూపంలో వస్తారు అన్న, ఏదో రూపంలో వస్తారు. కాకపోతే ఏంటంటే గురువు మీద నమ్మకము భక్తి ఉండాలి. అవునా కాదా అవుతుందా లేదా అని థాట్స్ తోటి చేస్తే మనకి రిజల్ట్ ఉండదు. పూర్తి విశ్వాసం నమ్మకంతో చేయాలి. కాకపోతే ఒక్కొక్కసారి పరీక్షిస్తాడు గురువు. ఆ పరీక్షకి నిలబడి ఆయన పాదుకలు వదలకుండా పట్టుకుంటే మన లైఫ్లో సక్సెస్ అనేది ఉంటుంది. అంటే సక్సెస్ అవ్వాలి అంటే గురువు మాట వినాలి, గురువు పాదాలు, గురువుకి రెస్పెక్ట్ ఉండాలి, గురువు మీద నమ్మకం ఉండాలి, గురువు చెప్పింది చేయాలి. గురువు మీద భక్తి అనే కాదు, గురువు భక్తి, దైవ భక్తి మీరు ఏది చేసినా కూడా నమ్మకంగా
కాన్ఫిడెన్స్ తోటి చేయాలి. సగం సగం చేయడము, నిలకడగా చేయకపోవడం, కన్సిస్టెన్సీ లేకపోవడం, వీటి వల్ల మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనకంటే దత్తాత్రేయ స్వామి గురించి చెప్పుకున్నాం. అంతకంటే ముందు మహాభారతంలో కూడా అర్జునుడు ద్రోణాచార్యుడి పట్ల ఎంత భక్తితో ఉంటాడు, కృపాచార్యుడితో ఎంత భక్తిగా ఉంటాడు. అంటే గురువు ఒక గొప్పతనం అన్నమాట అది. ఇప్పుడు అర్జునుడి శిష్యుడు సాత్యకి ఇంతకు ముందు ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం. అర్జునుడు అంటే ప్రేమ, భక్తి, వాళ్ళందరూ గురు భక్తితో ఒక లెవెల్లోకి వెళ్ళిపోయారు పైకి. సో గురువు అనే వాడు అంత ఇంపార్టెంట్. గురువు అనే పాత్ర అయితే మాత్రం లైఫ్లో చాలా ఇంపార్టెంట్. గురువు లేనిది అసలు మనం ఏమీ చేయలేం కదా. ఇప్పుడంటే మనకు స్కూల్లో గురువు ఉంటాడు. పూర్వకాలంలో అయితే గురుకులంలో వెళ్ళిపోయేవాళ్ళు, అలాగే రాజకుమారులు వెళ్ళిపోయి ఏళ్ల తరబడి గురువు దగ్గరే ఉండేవాళ్ళు. గురువే తిండి పెట్టేవాడు, గురువు పత్ని అంటే తల్లితో సమానం, తనే తన సొంత పిల్లల్లాగా చూసుకునేది. సో గురువే అప్పట్లో అన్ని. ఇప్పుడు కూడా గురువే మనకి. మన కాలేజ్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, మన లైఫ్ ఒక లైఫ్కి ఒక అర్థం ఇచ్చేవాడే కదా గురువు అని. గురువు రోల్ చాలా ఇంపార్టెంట్ రోల్. సో ఇది గాణగాపురం. గాణగాపురంలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. పక్కన కుమసి అని, అంటే నరసింహ సరస్వతి స్వామి వారికి సంబంధించింది, నృసింహవాడి, కుమసి, ఇలాంటి చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇంకా చాలా మహత్యాలు ఉన్నాయి నరసింహ సరస్వతి స్వామి వారికి. నేను కొన్నే చెప్పాను ఎందుకంటే మనకి టైం సరిపోదు అని చెప్పి. ఒక పేద బ్రాహ్మడికి ఎలా అంటే తన పేదరికంలో సఫర్ అవుతుంటే ఒక దగ్గర తవ్వమంటే ఒక దగ్గర బచ్చలాకు ఉంటుంది వాళ్ళ ఇంట్లో, అదే తిని బతుకుతూ ఉంటారు. ఆ బచ్చలాకు పీకేసి వెళ్ళిపోతారు స్వామివారు. ఓకే, అదేంటి స్వామివారు ఇలా చేశారని వాళ్ళు బాధపడతారు. కానీ వాళ్ళకి నమ్మకం ఉంటుంది గురువు మీద, ఏది చేసినా స్వామివారు మంచిగా చేస్తారని. తర్వాత మళ్ళీ పాతి పెడదామని చెప్పి ఆ బచ్చలాకు దగ్గర తవ్వుతుంటే ఆ గోతి తీస్తే గోతిలో వాళ్ళకి బంగారం దొరుకుతుంది, కాయిన్స్ దొరుకుతాయి. సో ఇలాంటి మహత్యాలు చాలా ఉన్నాయి స్వామివారు చెప్పాలంటే. మహత్యాలన్నీ తెలుసుకోవాలనుకుంటే గురు చరిత్ర చదివితే మనకి అన్ని మహత్యాలు తెలుస్తాయి. గురు చరిత్ర కూడా చాలా నిష్టగా చేయాలి. నిష్టగా చేస్తే డెఫినెట్గా మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. మెయిన్ ఏంటంటే గురువు ఎందుకు వచ్చాడంటే, ఇప్పుడు మన కోరికలు తీరుస్తూ మెయిన్ గురువు ఎందుకు వచ్చాడంటే మనకు మోక్షాన్ని ఇవ్వడానికి. కంటిన్యూస్గా జన్మల్లో పడి మనుషులు ఇలానే అయిపోతున్నారు, జన్మలు ఎత్తి సఫర్ అవుతున్నారు. ఈ సైకిల్ నుంచి బయటపడి మోక్షం రావాలి, ఆ ఉద్దేశంతో మెయిన్గా దత్తాత్రేయ స్వామి అవతారం ఎత్తాడు. ఆత్మజ్ఞానము, మోక్షం, అది మెయిన్. అవన్నీ అవ్వాలి అంటే ఫస్ట్ మనం బేసిక్గా ఈ కోరికలన్నీ తీరాలి కదా. బేసిక్ కోరికలన్నీ, ఈ కోరికలన్నీ తీరుస్తూ మోక్ష మార్గం వైపు నడిపిస్తాడు గురువు. అది గురువు యొక్క గొప్పతనం. ఓకే సంతోష్ గారు, గురువు యొక్క గొప్పతనం, అలాగే దత్తాత్రేయ స్వామి యొక్క అవతారంతో పాటు గురువు యొక్క గొప్పతనం ఎంత కీ రోల్ ప్లే చేస్తుంది, అండ్ గురువుని అసలు ఎలా చూడాలన్నది కూడా చాలా గొప్పగా వివరించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఫ్రాంక్గా చెప్పాలంటే కృష్ణ అసలు నాకు ఆయన గురించి చెప్పే అంత స్థాయి లేదు, కానీ ఆయనే చెప్పించాడు అనుకుంటున్నాను. సో నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నా ఈ టాపిక్ నువ్వు తీసుకొచ్చి వాళ్ళ దత్తాత్రేయ స్వామి గురించి చెప్పించావు నా చేత. గురువే చెప్పించాడు అనుకుంటున్నాను నేను. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అస్త్రా టాక్ షో. థ్యాంక్ యూ.